వాట్సాప్లో మీకు ఒక లింక్ షేర్ చేసామనుకోండి, అది ఇన్స్టాగ్రామ్ లింక్ అనుకుందాం. అసలు దీన్ని ఏం చేయాలి, ఎలా షేర్ చేయాలి, ఎక్కడ షేర్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తారు. మీకు ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ వీడియోని పూర్తిగా చూడండి. తర్వాత ఇక్కడ లైక్ సింబల్ కనిపిస్తుందా, లవ్ సింబల్, దాని మీద క్లిక్ చేయాలి. వీడియో అంతా చూసిన తర్వాతే, మధ్యలో కాదండి. తర్వాత ఈజీగా అయిపోయింది. ఇక్కడ రీపోస్ట్ బటన్ ఉంది కదా, 1, 2, 3ది. ఈ 3 దాని మీద క్లిక్ చేస్తే 2 యారో మార్క్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయగానే రీపోస్ట్ అవుతుంది. ఇలా టిక్ మార్క్ వస్తుంది, రీపోస్టెడ్ అని అర్థం. తర్వాత లాస్ట్ బటన్ సేవ్, ఇక్కడ చూసారు ఇలా ఉంది, దీన్ని క్లిక్ చేస్తే సేవ్ అయినట్టు అర్థం అనమాట. సేవ్డ్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏమైనా ఉందంటే కమెంట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదో రాసన్న కమెంట్ చేయొచ్చు, లేదంటే మీరు ఒక ఈమోజీ తోటి కమెంట్ పెట్టి ఈ బ్లూ దాని మీద క్లిక్ చేస్తే అది పోస్ట్ అయిపోతుంది. సో లైక్ చేశారు, కమెంట్ పెట్టారు, రీపోస్ట్ చేశారు, సేవ్ చేశారు. ఇప్పుడు షేర్స్, ఈ షేర్ మీద క్లిక్ చేస్తే ఇలా మన కాంటాక్ట్ లిస్ట్ ఉండాలి కనిపిస్తారు. ఎవరో ఒకరు సెలెక్ట్ చేస్తారు, సెండ్ కొడతారు, ఒకటి అయినట్టు. మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించండి. మళ్ళీ షేర్ మీద క్లిక్ చేస్తారు, మళ్ళీ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి, సెండ్ చేయండి. ఇలా 10 మెంబర్స్ కన్నా మినిమం సెండ్ చేయగలగాలి. ఇలా చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే, ఇది చాలా మంచి వీడియో అనుకుంటా, దీన్ని లవ్ చేస్తున్నారు, దీన్ని రీపోస్ట్ చేస్తున్నారు, దీన్ని చూడాలనుకుంటున్నారు కాబట్టి సేవ్ చేసుకున్నారు, దీన్ని 10 మందికి షేర్ కూడా చేశారు, అండ్ మంచి వీడియోని కమెంట్ కూడా చేశారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ కూడా ఇంకో 10 మందికి ఎక్స్ట్రా చూపిస్తాడు. సో ఇన్స్టాగ్రామ్లో మనం ఇలా షేర్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, ఈ షేర్ మీద క్లిక్ చేస్తే యాడ్ టు స్టోరీ అని కనిపించింది. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ స్టోరీకి వెళ్ళిపోతుంది అది. సో స్టోరీ ఓపెన్ అయింది, సెండ్ కొట్టండి, షేర్ చేయండి, ఒకేసారి ఫేస్బుక్ స్టోరీకి కూడా పోస్ట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, షేర్ మీద క్లిక్ చేయండి, కాపీ లింక్ ఉంది కదా, లింక్ని కాపీ చేయండి, మీ ఫోన్లో ఉన్న ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని వస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది వాట్స్ ఆన్ యువర్ మైండ్, దాని మీద క్లిక్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, పైన వచ్చింది. సో పేస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇందాక కాపీ చేసిన లింక్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. తర్వాత డన్ అని ప్రెస్ చేయండి. చూడండి ఆ వీడియో మీకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఏం చేయొచ్చు, లొకేషన్ మీద క్లిక్ చేసి మీ ఊరి పేరు ఏంటంటే మీ ఊరి పేరు పెట్టండి. ఎగ్జాంపుల్ మీద మదనపల్లి అయితే మదనపల్లి అని పెడతారు. అండ్ అలాగే ఫీలింగ్ అండ్ యాక్టివిటీ, థ్యాంక్ఫుల్, అలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. పీపుల్, మీకు తెలిసిన 10 మంది మనం ట్యాగ్ చేయొచ్చు ఇందులో. 1 2 3 4 5 6 7 8 9 10 ట్యాగ్ చేసుకుని బ్యాక్ వెళ్తాము. సో 10 మంది ట్యాగ్ అయినట్టు కనిపిస్తుందా. ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ అని ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పోస్ట్ చేయండి, ఇది మీ టైం లైన్లో కూడా పోస్ట్ అయినట్టు. ఇక్కడ చూడండి పోస్ట్ అవుతుంటేనే ఇది వస్తుంటుంది, ఇదంతా బ్లూ కలర్లో వచ్చేస్తే పోస్ట్ అయిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు పోస్ట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకేమైనా చేయొచ్చా, చాలా సింపుల్. మనం ఏ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా సేమ్ వీడియోని మన ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తాం. సో మ్యాక్సీ షీల్డ్ అని సెర్చ్ చేయండి. చూడండి ఇక్కడ మ్యాక్సీ షీల్డ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మ్యాక్సీ షీల్డ్ మీద క్లిక్ చేస్తే మన మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. 2.2K ఫాలోవర్స్ ఉన్నారు, దీన్ని ఫాలో చేయండి. ఫాలో చేసిన తర్వాత ఏదైతే వీడియోని మనం అక్కడ షేర్ చేస్తామో ఆ వీడియో ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినట్టు లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు, సేవ్ చేస్తారు. సేవ్డ్ అని వచ్చింది చూడండి. సో కమెంట్ చేస్తారు, గుడ్ ఇన్ఫర్మేషన్ అనో నైస్ ఇన్ఫర్మేషన్ అనో మీరు కమెంట్ చేయొచ్చు, లేకపోతే ఒక ఈమోజీ కూడా మీరు షేర్ చేయొచ్చు. సెండ్ కొట్టేసేయండి. తర్వాత ఈ షేర్ మీద క్లిక్ చేసి ఎలా అయితే ఇన్స్టాగ్రామ్లో 10 మందికి పంపించామో అలాగే ఫేస్బుక్లో కూడా మనం 10 మందికి పంపించవచ్చు. ఇలా సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి సెండ్ సపరేట్లీ కొడితే 10 మందికి షేర్ అయిపోతుంది అనమాట. సో ఫేస్బుక్లో కూడా మనం లైక్ చేయొచ్చు, కమెంట్ చేయాలి, షేర్ చేయాలి, సేవ్ చేయాలి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ని ఎలా అయితే మనం ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటున్నాం, అలాగే ఫేస్బుక్లో కూడా మన దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు మీ టైం లైన్లో ఎలా పోస్ట్ చేయొచ్చు అని డౌట్ అడిగారు. ఓ వీడియో మీద క్లిక్ చేయండి, షేర్ మీద క్లిక్ చేయండి, ఈ సే సంథింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేస్తారు వాచ్ దిస్ వీడియో అని చెప్పి. ఇక్కడ చూడండి పబ్లిక్ అని ఉండగలగాలి, గుర్తుపెట్టుకోండి. షేర్ చేయండి, షేర్ అయిపోతుంది. షేర్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇది నా హోమ్. సో మీ అకౌంట్లోకి వెళ్ళండి, మీ స్క్రోల్ చేస్తే మీ షేర్ చేసిన వీడియో పైన ఉంటుంది. వాచ్ దిస్ వీడియో అని వచ్చింది చూడండి, రీల్ ఓపెన్ అవుతుంటుంది. సో లైక్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ కూడా కమెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాటిస్తే
ఖచ్చితంగా మాకు రీచ్ వస్తుంది అండ్ మీ వర్క్ కూడా అవుతుంది. ఇదంతా చేయడానికి నాకు పట్టిన టైం ఎంత అంటే 6 మినిట్స్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. అదే ఎక్స్ప్లెయిన్ చేయకుండా నార్మల్గా చేసుకెళ్తే 5 మినిట్స్ ఆఫ్ వర్క్. రోజులో ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు పెడితే మనం ఇంట్లో కూర్చొని వర్క్ చేయొచ్చు. దీనికి ఎక్కువ టైం తీసుకోవద్దు. దీన్ని డిలే చేయకండి. నాకు రాలేదు, చేయలేదు, అర్థం అవ్వలేదని చెప్పొద్దు. థ్యాంక్ యూ.